హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అదే మనకైతే 2 లక్షలు అయితే హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఆ హామీ అయితే నెరవేరుస్తున్నారు. ఎప్పటి నుంచి ఏంటంటే వీడియో క్లారిటీ చెప్తే అనుకోండి. చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ అయితే నెరవేరుస్తామనేసి కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఎలక్షన్స్ టైంలో ఇప్పుడు కాంగ్రెస్ అయితే తెలంగాణ అధికారంలో ఉంది. ఇప్పుడు 2 లక్షల లోపు రైతు రుణమాఫీ అయితే చేయబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంకి వచ్చి కూడా 4 నెలలు అవుతుంది కాబట్టి ఏ నేపథ్యంలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అందులో రాష్ట్రంలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ బేర్ చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. ఒకేసారి అయితే మనకైతే 2 లక్షలు అయితే రైతు మాఫీ చేయబోతున్నారు. ఎందుకంటే విడుదల వారుగా చేస్తే ఇబ్బంది కాబట్టి రైతులు ఇబ్బంది పడతారు కాబట్టి ఒకేసారి అయితే 2 లక్షలు అయితే రైతు మాఫీ చేయబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధంగా అయితే ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఎప్పటి నుంచి ప్రారంభించబోతుందంటే మనకైతే ఉగాది అయిపోయిన అంటే 12వ తేదీ నుంచి మనకైతే ప్రారంభించబోతున్నారు. ఎందుకంటే రాష్ట్ర ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి కన్ఫామ్గా అయితే రైతు మాఫీ చేయాలి. ఎందుకంటే ఒక పక్క ప్రెషర్ అయితే వస్తుంది, ప్రతిపక్ష విమర్శలు అయితే చేస్తున్నాయి, రైతులు కూడా మనకైతే విమర్శలు అయితే చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద. ఈ నేపథ్యం మనకైతే ఉగాది అయిపోయిన మరుసటి రోజు నుంచి మనకైతే 2 లక్షలు అయితే రైతులకి రైతు మాఫీ చేయబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే మీ పాస్బుక్లు మనకైతే బ్యాంక్ అకౌంట్ రెడీ అయితే చేసుకోమంటుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధంగా అయితే ఉండండి. అలానే ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబ్